అధికారపక్షం ఎమ్మెల్యే హత్య చేయబడ్డాడు. ప్రతిపక్షంగా దీన్ని మనం ఎలా ఖండించబోతున్నాం? ఈ ప్రభుత్వం మంచి పనులు చేస్తున్నప్పుడు కూడా మనం ఎలా స్పందిస్తాం? ఈ మంచి పనులన్నీ మేము అధికారంలో ఉన్నప్పుడు ఆలోచించిన పథకాలే. ఈ ముఖ్యమంత్రి గొప్పతనం ఏమీ లేదు. ఈ ప్రభుత్వం బడా ఏం కాదు. ఈ ప్రభుత్వంలో చిన్న ఉద్యోగి తప్పు చేసినా సరే ఎలా స్పందిస్తాం? ఆఖరికి బెడ్రూమ్ లో మొగుడు పిల్లలు కొట్టుకున్నా సరే ఎలా స్పందిస్తాం? ఈ ప్రభుత్వం పడిపోవాలి, ఈ ముఖ్యమంత్రి దిగిపోవాలి. అన్నా, ఏ పార్టీ అధికారంలో ఉన్నా మంచి పనులతో పాటు చిన్న చిన్న పొరపాట్లు కూడా జరుగుతూనే ఉంటాయి. కానీ ఈ ప్రభుత్వం చాలా మంచి పనులు చేస్తుంది, ముఖ్యమంత్రి కూడా చాలా మంచి పనులు చేస్తున్నాడు. మరీ ఇంత ఎదురుదాడి దిగటం పద్ధత? అమ్మో, ఆ యాంగిల్కి వెళ్ళకు, ప్రతిపక్షం యాంగిల్కి వచ్చాయి. లేకుంటే వచ్చే 5 ఏళ్లే కాదు, లైఫ్ లాంగ్ ఇక్కడ ఖండిస్తూ కూర్చుంటాం. అమ్మో, నేను కూడా నీ యాంగిల్లోకి వచ్చేస్తా. మరి ఇప్పుడు శివరాజుకి ఎట్లా చేస్తా? పెట్టు ప్రెస్ మీట్. దేవుడు హత్య చేశాడు. దేవుడు రౌడియా? దేవుడు గుండానా? దేవుడు ఫ్యాక్షనిస్టా? ఎక్కడి నుంచి వచ్చాడండి దేవుడు? పాకిస్తాన్ నుంచా? ఆఫ్ఘనిస్తాన్ నుంచా? బంగ్లాదేశ్ నుంచా? ఎలా వచ్చాడు? కారులో వచ్చాడా? జీబులో వచ్చాడా? సుమోలో వచ్చాడా? బస్సులో వచ్చాడా? లేక సీఎం హెలికాప్టర్ లో వచ్చాడా? కత్తులు ఎక్కడ కొన్నాడమ్మా? రాయలసీమలోనా? కడపలోనా? కర్నూలులోనా? సిగ్గుండాలండి ఈ మాటలు మాట్లాడడానికి ఆ ముఖ్యమంత్రికి. ఇదంతా పోలీసుల వైఫల్యం, ఇంటెలిజెన్సీ వైఫల్యం. ఇవన్నీ కప్పిపుచ్చుకోవడానికి ముఖ్యమంత్రి ఆడే హై డ్రామా ఇది. కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోవాలి, ముఖ్యమంత్రి దిగిపోవాలి. ఒకవేళ నిజంగా దేవుడే దిగొచ్చి ఈ హత్య చేసుంటే? పెట్టు ప్రెస్ మీట్. ఈ ప్రభుత్వం చేసే అవినీతిని, ఈ ప్రభుత్వం చేసే దోపిడీని, ఈ ప్రభుత్వం చేసే కుంభకోణాల్ని ఆపడం ప్రతిపక్షమైన మా వల్ల కాలేదు, ఎలక్ట్రానిక్ మీడియా వల్ల కాలేదు, పత్రికల వల్ల కాలేదు, ఆఖరికి వీళ్లకు ఓట్లేసి గెలిపించిన ప్రజల వల్ల కాలేదు. వీళ్ళు చేసే అరాచకాలు చూడలేక ఆ భగవంతుడే నేరుగా దిగి వచ్చి ఒక్కొక్కరిని ఏరేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి ఈ ప్రభుత్వం పడిపోవాలి, ముఖ్యమంత్రి దిగిపోవాలి. ఎక్కడ చూసినా దేవుడు దేవుడు దేవుడు. ఎక్కడైనా హత్య జరిగిందంటే ప్రజలు భయపడతారు. కానీ ఆ హత్య దేవుడే చేశాడంటే ప్రజలు ఆనందిస్తున్నారు. అదేంటో వీళ్ళనే కనుక్కుందాం. యాదవులందరినీ శిక్షించాలమ్మా. దేవుడు ఏడు చేసినా మంచి పని చేస్తాడు. పేదవాడు ఇంకా పేదవాడైపోతున్నాడు, డబ్బున్నాడు ఇంకా డబ్బున్నాడైపోతున్నాడు. ఇదంతా పోవాలంటే దేవుడు రావాలి. ఇప్పుడండి దేశానికి మంచి రోజులు వచ్చాయి. మోసం చేసే రాజకీయ నాయకుల్ని శిక్షించచ్చు, తప్పేం లేదు. శిక్షించాలి. నమస్కారం. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న హాట్ టాపిక్ బ్రేకింగ్ న్యూస్ ఏంటో మనందరికీ తెలిసిందే. అదేంటంటే భగవంతుడు భూమి మీదకి వచ్చి అవినీతి పరులందరినీ కూడా హత్య చేస్తున్నాడని. మరి దానికన్నా హాట్ టాపిక్ తో ఈ రోజు మేము ముందుకు వచ్చాం. అదేంటంటే దేవుడు ఉన్నాడా లేడా అని. మరి దేవుడిని నమ్మే పోసాని కృష్ణమురళి గారు, దేవుడు అంటే నమ్మకం లేని హేమ గారు మన ముందున్నారు. నమస్కారం అండి హేమ గారు. నమస్తే అండి. హేమ గారు, మన దేశంలో భగవంతుడు భూమి మీదకి వచ్చి అవినీతి పరులందరినీ కూడా చంపేస్తున్నాడు అని అంటున్నారు కదండి. మరి దేవుడు లేడంటారా? ఉంటే చూపించమనండి, చూపించమనండి. దేవుడు ఉంటే కనపడ్డా? ఆ చెట్టు కనపడుతుంది, ఆ బొంగు కనపడుతుంది, నా జుట్టు కనపడుతుంది, నాకు నువ్వు కనపడుతున్నావు, నేను నీకు కనపడుతున్నాను. దేవుడు కనపడ్డా? సన్యాసులందరూ సృష్టిస్తున్న అబద్ధాలండి ఇవన్నీ. ఓకేనండి. సన్యాసులు అంటే మీరు బాబాల్ని కూడా నమ్మరా? అయ్యో బాబాలు, అబ్బో వాళ్ళు పెద్ద యాక్టర్స్ అండోయ్. వాళ్ళ గురించి చెప్పాలంటే మామూలుగా కాదండి. వాళ్ళు చీదితే చీవిరి రాదంటండి, శివలింగాలు వస్తాయంట. చెవులు తిప్పుకుంటే గులున్ రాదంట, బంగారపు కడ్డీలు వస్తాయంట. గోక్కుంటే చుండ్రు పడదంటండి, చాక్లెట్లు డైమండ్లు పడతాయంటండి. ఇది అలా ఉంచితే దగ్గర నుంచి అడుక్కు తినేవాడు దాకా వాళ్ళకి పాదాభివందనాలు చేయడాలు, దండాలు పెట్టుకోవడాలు తెల్లారు లేస్తే. సిగ్గుగా అనిపించడం లేదండి? చాలా ఫూలిష్నెస్ గా లేదు? సరేనండి, అలాగే బాబా గారు నిజంగా అంత బంగారాన్ని కక్కేదట్టయితే మన ముందుకొచ్చి ఒకసారి 1000 లారీలు బంగారాన్ని కక్కమని చెప్పండి. మన ఆంధ్రప్రదేశ్ కున్న అప్పులన్నీ తీరిపోతాయి కదా. ఏమంటారు? పోసాన్ గారు ఇక్కడే ఉన్నారు కదండి, ఆయన భక్తుడు కదా, బాబాని తీసుకురమ్మని చెప్పండి. ఆయన పొట్ట కోసి చూద్దాం. ఆయన పొట్టలో నుంచి పేగులే పడతాయో లేదా బంగారపు కడ్డీలే పడతాయో చూద్దాం. నిజంగా బంగారపు కడ్డీలు అంటూ పడితే గనక నేను కూడా ఆయన భక్తురాలని అయిపోయి బాబా బాబా శరణం అంటాను. సార్, దేవుడు ఉన్నాడంటారా? మీకు అసలు కనబడ్డా? దేవుడు ఉన్నాడండి, నాలో ఉన్నాడు, ప్రజల్లో ఉన్నాడు, ప్రపంచం మొత్తం ఉన్నాడు. హేమా గారిలో కూడా దేవుడు ఉన్నాడు. ఇప్పుడే హేమా గారిని క్వశ్చన్తో దేవుడు ఉన్నాడా లేడా అని ఆమెతో చెప్పిస్తా. హేమా గారు, డైలీ మీరు ఏం పీల్చి బతుకుతున్నారు? గాలి పీల్చుకొని బతుకుతున్నావు. ఏ మీరు పీల్చరా? గాలి పీల్చి బతుకుతున్నారు కదా. గాలి ఎక్కడ ఉంది? గాలి ఎలా ఉంది? గాలి రంగేంటి? గాలి రుచి ఏంటి? చెప్పండి. మీరు పీల్చే గాలి నాకు చూపించండి. గాలి కనపడుతుందా? గాలా? గాలి ఎలా కనపడుతుంది? నువ్వు పీల్చే గాలే నీకు కనపడదే, నీకు దేవుడు కనపడాలా? నీ కుసుకుడి నా చూసుకుడి. ఓకే, గాలి గురించి చెప్పలేకపోతుంది, నో ప్రాబ్లం. ఇంకో క్వశ్చన్ వేస్తా. హేమ గారు, మీరు ఎవరికి పుట్టారు, ఎలా పుట్టారు? ఎవరికి పుట్టారు? మా అమ్మ నాన్నలకి పుట్టాను. ఏ మీరేమన్నా రాళ్ళకి రప్పలకి పుట్టారా? ఓకే, అమ్మా నాన్నకి పుట్టావు. హేమ అమ్మా నాన్నకి పుట్టింది. ఆ అమ్మా నాన్న ఎవరికి పుట్టారు? వాళ్ళ అమ్మ నాన్నలకి పుట్టారు. వాళ్ళ అమ్మా నాన్న ఎవరికి పుట్టారండి? వాళ్ళ అమ్మ నాన్నలకి పుట్టారు. వాళ్ళ అమ్మా నాన్న ఎవరికి పుట్టారండి? నోట్లో ఏమి లేకుండా చప్పరించడం కాదు, ఆన్సర్ కావాలి.
వాళ్ళ అమ్మా నాన్న అసలు భూమి మీద అమ్మా నాన్న ఎలా పుట్టారు, ఎలా పడ్డారు, ఎవరు సృష్టించారు? హేమ సమాధానం చెప్పాలి. హేమగారు చెప్పాలి. ఇప్పుడే ఎలా చెప్తారండి? చెప్పలేవు. ఎందుకంటే నువ్వు దేవుడిని చూడలేవు కాబట్టి. అది దేవుడు సృష్టి కాబట్టి. దేవుడు అమ్మా నాన్న పుట్టించాడు కాబట్టి. నువ్వు గాలిని చూడలేవు, ఎందుకంటే గాలిని దేవుడు పుట్టించాడు కాబట్టి. నీరు దేవుడు పుట్టించాడు కాబట్టి. నింగి దేవుడు పుట్టించాడు కాబట్టి. ప్రపంచాన్ని దేవుడు పుట్టించాడు కాబట్టి. ఖండాన్ని దేవుడు పుట్టించాడు కాబట్టి. దేవుడు నువ్వు చూడలేవు, కళ్ళు మూసుకుపోయినాయి నీకు. ఓకేనండి, మరి హేమ గారు ఇప్పుడు బాబాలు వీళ్ళంతా మూఢనమ్మకాలు అని అంటున్నారు కదండి, దీనికి మీ రియాక్షన్ ఏంటి? బాబా రూట్లోంచి బంగారం రాదని, బాబాకి మాలాగే లివరు కిడ్నీలు పెగులు ఉంటాయని మాకు తెలుసు. కానీ ఎందుకు నమ్ముతున్నాం? దాని వెనక బాబాగా అవతారం ఇచ్చిన పర్పస్ వేరే ఉంది. సొసైటీలో మనిషి సాటి మనిషికి భయపెట్టడం మానేస్తున్నాడు. మర్డర్లు చేస్తున్నాడు, మానభంగాలు చేస్తున్నాడు. ప్రభుత్వాలకు భయపెట్టాలా, న్యాయమూర్తులకు భయపెట్టాలా, కోర్టులకు భయపెట్టాలా, చట్టాలకు భయపెట్టాలా, పోలీసులకు భయపెట్టాలా, దేనికి భయపెట్టాలా? సొసైటీ ఎల్లకెల్లలో అయిపోతుంది. అడ్రస్ లేకుండా వెళ్ళిపోతున్న భయంతో ఒక మనిషి బాబా అవతారం ఎత్తి ఈ మనుషుల్ని కంట్రోల్లో పెట్టాలి, ఈ సమాజాన్ని కంట్రోల్లో పెట్టాలని చెప్పేసి బాబా అవతారంతో మనల్ని దగ్గరికి పిలిచాడు. మనం దగ్గరకు వచ్చాం. ఎందుకు దగ్గరకు వస్తాం? ఎవడో పిలిస్తే వస్తావా? నా దగ్గర అందం లేదు, అందం కనపడితే అట్రాక్ట్ అవుతా. నా దగ్గర డబ్బులు లేవు, డబ్బులు కనపడితే అట్రాక్ట్ అవుతా. అలాగే నాకు మంత్రాలు రావు, మంత్రం తెలిసినవాడు కనపడితే అట్రాక్ట్ అవుతా. అలాగే బాబా మంత్రాల పేరుతో దగ్గర పిలిచాడు. ఇదిగోరా బంగారం, ఇదిగోరా నెక్లెస్, ఇదిగోరా బంగారం గడ్డి అని మన చేతికిస్తే మనం అట్రాక్ట్ అయిపోయి బాబా మేము ఏం చేయాలి? ఒరేయ్, మంచి పనులు చేయండి, అహింస, ప్రశాంతంగా బతకాలి, పక్కవాళ్ళని కొట్టకూడదు, పక్కవాడిని తిట్టకూడదు, కులమస్థానం పాటించాలి, అంతా సంతోషంగా ఉండాలి, శాంతంగా ఉండాలి అని మనం మంచి మాటలు చెప్పి మన మంచి దారిలో పెట్టి మన దగ్గర ఎక్స్ట్రా డబ్బులు ఉంటే తీసుకుని పేదవాళ్ళకి ఇస్తున్నాడయ్యా, పేదవాళ్ళకి మంచిలు ఇస్తున్నాడయ్యా, అన్నదానం చేస్తున్నాడయ్యా, వస్త్రదానం చేస్తున్నాడయ్యా, లక్షల కోట్లు ఖర్చు పెట్టి హాస్పిటల్ కట్టించాడు. మీరేం పీకుతున్నారు నా తల మీద? ఓకేనండి, ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి పోసాని గారు. మనం అనుకున్న దానికంటే దేవుడు ఉన్నాడా లేడా అనే చర్చ చాలా హాట్ ఉంటే చూపించండి. ఓకేనండి, చాలా వాడిగా వేడిగా జరిగింది. కానీ ఈ అంశాన్ని గురించి మన రాష్ట్ర ప్రభుత్వం ఒక స్పెషల్ పోలీస్ ఆఫీసర్ ని నియమించింది. ఆయన అసలు దేవుడు చంపాడా లేడా అని దర్యాప్తు చేసి మనకి చూపించబోతున్నాడు. సో వెయిట్ అండ్ సీ. బాధ్యత గల ప్రతిపక్షంగా డిమాండ్ చేస్తున్నాం, ఈ ప్రభుత్వం ఉండడానికి ఇల్లేదు, ఈ ముఖ్యమంత్రి ఉండడానికి ఇల్లేదు. ఎందుకు వీల్లేదండి? చిన్న పిల్లోడు వచ్చి రోడ్డు మీద చిల్లిపడింది, అదే కేర పోస్తే ఏం జరిగి ఉండేది? పెద్ద గొయ్యి పడేది. అందుకే ఈ ముఖ్యమంత్రి ఉండడానికి లేదు, ఈ ప్రభుత్వం ఉండడానికి లేదు. ఎక్కడో చిన్న ఊర్లో ఉన్న తార్ రోడ్ డ్యామేజ్ అయితే రాజధానిలో ఉన్న ముఖ్యమంత్రి గారు ఏం చేస్తారండి? ఇవన్నీ సీఎం చూసుకోవాలండి. పొద్దున్నే నిద్రలేచి చేతిలో సెల్ ఫోన్ పట్టుకొని 8 కోట్ల మందికి రోజు ఫోన్ చేయొద్దు. ఏమండి బాగున్నారా, ఏమండి బాగున్నారా, ఏమండి బాగున్నారని 8 కోట్ల మందిని రోజు పలకరించొద్దు, పేరు పేరున పలకరించాలా. సీఎం గారు రోజు 8 కోట్ల మందితో సెల్ ఫోన్ లో మాట్లాడడం ఎలా కుదురుతుందండి? అంటే పిల్లలతోనే మాట్లాడతాడా, తనకు కావాల్సిన వాళ్ళతో మాట్లాడతాడా? వీల్లేదు. ప్రతిరోజు 8 కోట్ల మంది ప్రజలతో సెల్ ఫోన్ లో పేరు పేరున మాట్లాడాల్సిందే. మీరైనా రోజు 8 కోట్ల మందితో ఎలా మాట్లాడతారండి? నన్ను ముఖ్యమంత్రిని చేసి చూడండి. ఒక్కొక్కరితో ఒక్కసారి కాదు, 3 సార్లు చొప్పున 8 కోట్ల మందితో 3 8 24 కోట్ల ఫోన్లు చేస్తా డైలీ. అట్లా చేయలేకపోతున్నాడు కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఉండడానికి లేదు, ఈ ప్రభుత్వం ఉండడానికి లేదు. ప్రతిపక్షంగా ఇదే మా ప్రధాన డిమాండ్. ముఖ్యమంత్రిని దింపేయటమే మా ప్రధాన డిమాండ్. మళ్ళీ అధికారంలోకి వచ్చే వరకు ఇదే మా ప్రధాన డిమాండ్. బాగా బుద్ధి చెప్పావు బాబు. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత మా బాధ్యతల్ని మర్చిపోయి ఇక్కడ అసెంబ్లీలో తిట్టుకోవటం మంచి పద్ధతి కాదని, ప్రజాధనం వేస్ట్ అయిపోతుందని మాకు చక్కగా తెలియజేశావు. మేము గ్రామాల్లో ఎలా బతుకుతున్నామో తెలియక వీళ్ళు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తున్నారు. దయచేసి ఆరోగ్య మంత్రి గారిని, సమాచార మంత్రి గారిని, రెవెన్యూ మంత్రి గారిని ఒకరోజు మా ఊరు వచ్చి మాతో పాటు మాలాగా బతకమనండి చాలు. బాబు, చాలా మంచి సలహా చెప్పావు. ఏమండే మంత్రుల్లో మీకు వినపడిందా? అయ్యో, వినపడకపోవటం ఏంటి? మనది గ్రామ స్వరాజ్యం కదా, పల్లెటూళ్ళకి వెళ్ళి 4 రోజులు ఉండాల్సిన అవకాశం రావడం మన అదృష్టం. పల్లెటూళ్ళు పట్టుకొమ్మలు సార్. ఆ పచ్చటి పొలాలు, ఆ పక్షుల అరుపులు. ఈ రోజే బయలుదేరుతాం. మంత్రి గారు, అయ్యా, ఇవి పెద్దపాలెం వరి పొలాలు. మనం వచ్చిన తుఫానికి పంట మొత్తం నాశనం అయిపోయిందండి. మంత్రి గారు, అవి శృంగారపురం చెరుగ్గళ్ళండి, నిటారుగా నిలబడి ఉండేయండి. మన వచ్చిన వరదలుగా అలా పొడుకున్నాయి. అవి చెరువులు కాదు మంత్రి గారు, అవి దుగ్గిరాలు, నల్లరేగడి నేలలు. మన వరదలుగా అలా అయిపోయినాయి. ఏం జరిగింది నాన్న? బస్సు గుంటలో పడిందండి. బస్సు రోడ్డు మీద కాకుండా గుంటల్లో ఎందుకు పోనిచ్చావు నాన్న? మా గ్రామాల్లో బియ్యంలో రాళ్లలాగా అక్కడక్కడ గుంటల మధ్య రోడ్డు ముక్కలు ఉంటాయండి. గత ప్రభుత్వ వైఫల్యం కావచ్చు. అయ్యా, గత ప్రభుత్వ వైఫల్యం ఒకటే కాదండి, స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి చాలా ప్రభుత్వాల వైఫల్యాలండి.
ఏదేమైనా ఆ రాడ్ ట్రిక్ మాకు కూడా చెప్పుంటే ఈ ప్రాబ్లం వచ్చేది కాదేమో నాన్న. మీరు ప్రజల మధ్య తిరిగే మనుషులు అన్నారు కదండి. రోడ్డు మీద తిరిగే మనుషులు, సందుల్లో తిరిగే మనుషులు, గొంతుల్లో తిరిగే మనుషులు. ఈ రాడ్డు ట్రిక్ మీకు తెలుసు అనుకున్నాం. అలాంటివి తెలుసమ్మా, కానీ ఇక్కడ గుంట ఉంటుందని తెలియదుగా. ఎక్కడా గుంతలు గోతులు లేవు. రాష్ట్రంలో రోడ్లన్నీ నా గుండులాగా నున్నగా ఉన్నాయని సీఎం గారికి మీరే సెలవు ఇచ్చారు కదండి. యాతావాత ఈ కథలో నీతేమిటంటే గుంతలున్న ఊళ్లకు హెలికాప్టర్లో రావాలి. సరే గాని ముందు లేవండి, మళ్ళీ పడకుండా రాడు పట్టుకుందాం. పల్లెటూరి ఆప్యాయతలే వేరు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, ఆ దిష్టి, ఊరి దిష్టి. పదండి ముందుకు, పదండి తోసుకు. ఊళ్ళోకి తీసుకెళ్తామని చెరువులోకి తీసుకొచ్చారేమిటి నాన్న? చెరువు కాదండి, ఇది మా ఊరు మెయిన్ బజార్. అసలు రోడ్డు ఏది? మొన్న పడిన వర్షానికి పాడై ఉంటుంది కదూ. లేదండి, 25 ఏళ్ళ నుంచి ఇలాగే ఉంది. అంటే క్రీస్తు పూర్వం నుంచి. ఇక లేవండి, కడుక్కుందరు గాని బోరదా. ఏమ్మా కుడితి నీళ్లు పెట్టారు గేదెలకా? కాదండి, మీకే. స్నానానికి చెరువు నీళ్లు. ఊళ్ళో అందరం ఇవే నీళ్లు పోసుకుంటాం. మన రాష్ట్రంలో ప్రతి పంపులోనూ కృష్ణా నీళ్ళు వచ్చే వరకు మే స్నానం చేయకూడదని రాజకీయాల్లోకి వచ్చే ముందే ప్రమాణాలు చేసుకున్నాం. ఇదేంటమ్మా, బెల్లం పానకమా? కాదండి, మా ఊరి మంచినీటి చెరువు నీళ్లు. ఊరంతా ఇవే తాగాలి. మాకు వేరే గతి లేదు, మరి మీకు తప్పదు. ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పల్లెలోనూ, ఆ పల్లెల్లో ఉన్న ప్రతి పంపులోనూ గోదావరి నీరు వరదలై పొంగే వరకు పచ్చి మంచినీళ్లు కూడా ముట్టుకోమని జస్ట్ ఇక్కడికి వచ్చే ముందే ప్రమాణం చేశాం. ఆరోగ్యం. ఈ కార్యక్రమాలు ఇంతటితో సమాప్తం. ఏంటండి ఫ్యాన్ కట్టేశారు? లేదండి, కరెంటు తీసేసినట్టున్నారు. ఎప్పుడు పడితే అప్పుడు కరెంట్ తీసేయడం ఏంటి? ఈ గవర్నమెంట్ బుద్ధి లేదు. ఆరోగ్యం. ప్రతిపక్షంలా మాట్లాడకు. గవర్నమెంట్ అంటే మనమే. అబ్బా, ఆ రోడ్డు మీదకైనా వెళదాం, కనీసం గాలైనా వస్తుంది. ఎవడై ఉంటాడు? మంత్రి గారు, మంత్రి గారు, ఎవడో మంత్రి గారు. హలో. కాదు, ఏవో పురుగులు కుట్టుంటాయి. మరి పద హాస్పిటల్ తీసుకెళ్దాం. అయ్యో అమ్మో నాయనో.
సిస్టర్ గాలి రావట్లేదు, పోవట్లేదు సిస్టర్. ఏమయ్యా తింటే వాంతులు అయినా తించేస్తావు, బుద్ధుందా లేదా? పేషెంట్ల మీద కక్కడం. ఏమయ్యా ఏంటిది మళ్ళీనా? చిచి నేను అసలు పడలేకపోతున్నాను. ఆపవయ్యా, ఆపు, మళ్ళీ కక్కడం. పడలేకపోతున్నాను బాబు. చిచి చిచి పక్కన తీసుకొని చావయ్యా, నేల మీద పేషెంట్స్ పడుకున్నారు. సిస్టర్ సిస్టర్ ఏంటైనా ఏంటి ఏంటి అంటున్నావేంటి? నీ బాధ ముక్కుతున్నావేంటి? ఓహో డాక్టర్ గారు నీకు చేసిన ఆపరేషన్ సక్సెస్ అయిందా? గవర్నమెంట్ ఆసుపత్రిలో ఆపరేషన్ సక్సెస్ అయింది ఫస్ట్ టైం. కాదా? మరి ఏంటయ్యా నీ గోలా? ఏంటి ఇప్పుడు దాకా వేలు పైకి చూపించి ఇప్పుడు కిందకి చూపిస్తున్నావేంటి? ఇది విజయం కాదు, విరేచనం. ఈ బెడ్ క్లీన్ చేయించాలి. మంత్రి గారు హాస్పిటల్కి వచ్చారు. ఈ బెడ్ ఇవ్వాలి. ఇది ప్రభుత్వ ఆసుపత్రి, ప్రజల ఆసుపత్రి. ఈ ప్రాంతంలో ఉండే ప్రజలందరూ ఇక్కడే వైద్యం చేయించుకుంటారు. ప్రజాసేవకులు, మీరు ఇక్కడ వైద్యం చేయించుకోవడానికి ఎందుకు భయపడుతున్నారండి? ప్రభుత్వ ఆసుపత్రి కదా, ఆటోమేటిక్ గా భయం వేస్తుంది కదా. ఈ ప్రభుత్వం మంచిది, ఈ ముఖ్యమంత్రి మంచి వ్యక్తి. ఈ రాష్ట్రానికి కావలసిన నిధులన్నీ ఆయన అందజేస్తున్నారు. ఆయన అందజేస్తున్నాడు, వీళ్ళకి అందద్దు. ముఖ్యమంత్రిలో ఉన్న నిజాయితీ మీలో 10% ఉన్నా ఈ రాష్ట్ర ప్రజలు ఎంతో సుఖ సంతోషాలతో ఉండేవాడు. మీరు మా ప్రజా ప్రతినిధులైనందుకు సిగ్గుపడుతున్నారు. వెళ్ళి ఖరీదైన ప్రైవేట్ హాస్పిటల్ చేరండి. ఈ ముఖ్యమంత్రి మంచి పనుల మీద మంచి పనులు చేసేస్తా విమర్శించడానికి మనకు పాయింట్ లేకుండా చేస్తున్నాడన్నా. చెడ్డ పనులు చేసినప్పుడు మనమే కాదు, ప్రజలు పత్రికలు కూడా విమర్శిస్తాయి. మంచి పనులు చేసినప్పుడు కూడా విమర్శించడమే కదరా మన ప్రతిపక్షం యొక్క గొప్పతనం. అది కదన్నా, విమర్శించడానికి ఏదైనా ఇష్యూ ఉండాలి కదా. న్యూస్ ఛానల్ పెట్టు. కిందేమొస్తుంది? లారీ కింద పడి యువకుడి మృతి. తర్వాత ముఖ్యమంత్రి గారి తల్లికి అస్వస్థత. తల్లిని పలకరించటానికి స్వగ్రామానికి ముఖ్యమంత్రి గారు హెలికాప్టర్లో పయనం. ఇష్యూ దొరికింది. పెట్టు ప్రెస్ మీట్. ఒక ఓటరు రోడ్డు మీద దారుణంగా చనిపోతే ఈ ముఖ్యమంత్రి చూడటానికి కూడా రాకుండా హెలికాప్టర్ వేసుకుని తన అమ్మని చూడటానికి వెళ్తాడండి. అంటే ఈ ముఖ్యమంత్రికి తన ఊరు, తన పొలాలు, తన ఇల్లు, తన చుట్టాలు, తన అమ్మ తప్ప ఓట్లేసిన ప్రజలు గుర్తుకురారండి ఈయన గారికి. రాజకీయ జీవితాన్ని ఇచ్చిన ఓటర్ కంటే అమ్మ ముఖ్యమండి ఈయనకి. ముఖ్యమంత్రిని చేసిన ఓటర్ కంటే హెలికాప్టర్ ముఖ్యమండి ఈయనకి. ఈ ప్రభుత్వం పడిపోవాలి, ముఖ్యమంత్రి దిగిపోవాలి. ఒకవేళ ముఖ్యమంత్రి తన తల్లిని చూడటానికి వెళ్లకుండా వాటర్ని చూడటానికి వస్తే? నవమాసాలు మోసి కన్న తల్లి చావు బతుకుల్లో ఉంది, ఆఖరి చూపుల్లో ఉంది, గిలగిలలాడుతా ఉంది, బిడ్డను చూడాలని తహతహలాడుతా ఉంది. కానీ ఆ కొడుకు వెళ్ళలేదు. అతనే ముఖ్యమంత్రి. తన తల్లి దగ్గరికి వెళ్లకుండా ఎవడో కోణకి ఇసుక కొట్టంగాడు రోడ్డు మీద పడి చనిపోతే ఆ శవాన్ని చూడటానికి వెళ్తాడండి ఈ ముఖ్యమంత్రి. ఇది శవం మీద ప్రేమ కాదు. అక్కడ మీడియా ఉంటది, ప్రెస్ ఉంటది, బిల్డప్లు ఇయ్యొచ్చు, శవరాజకీయం చేయొచ్చు. బిల్డప్లు ఇస్తే పేపర్ల ఫోటో వస్తుంది, టీవీలో బొమ్మ వస్తుంది. ఇదంతా నెక్స్ట్ ఎలక్షన్ లో ఓట్ల కోసం శవరాజకీయం. తల్లి కంటే ఓట్లు ముఖ్యమండినకి, తల్లి కంటే శవం ముఖ్యమండినకి, తల్లి కంటే ముఖ్యమంత్రి పదవి ముఖ్యమండినకి. ఈ ప్రభుత్వం పడిపోవాలి, ఈ ముఖ్యమంత్రి దిగిపోవాలి.